మీ శత్రువులు మీ కళ్ళ ఎదుట మిమ్మల్ని చిత్రహింసలు చేసినా మీరు ప్రతీకారం చేయకూడదు, మీరు వాళ్ళని శిక్షించకూడదు, వారిని క్షమించి విడిచిపెట్టియండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 21వ వచనం. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి క్రీస్తు యొద్దకు, ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమించాలి? 7 మార్ల మట్టుగా అని అడిగాను. 7 సార్లు అయితే సరిపోతుందా? అంటే 8వ శిక్షించడానికే? పేతురు గారు అడిగిన ప్రశ్నల్లో 7 మార్లు నన్ను క్షమించొచ్చా అంటే 8వ వారు నేను క్షమించను అనేటట్టుగా మనుషులు బ్రతుకుంటుండగా యేసుని అడిగిన ప్రశ్న పేతురు. దానికి ఆయన ఏమన్నాడు? అందుకు యేసు అతనితో ఇట్లా నేను 7 మార్లు మట్టుకే కాదు, 7 మార్లు మట్టుకు కాదు, 70 ఏళ్ల మార్ల మట్టుకు. 70 ఏళ్ళు 70 ఏళ్ళు అంటే అప్పటికు నువ్వు బతుకుంటావో చచ్చిపోతావో తెలియదు. నువ్వు చచ్చిపోయినంత వరకు వాళ్ళని క్షమించటమే నీ పని.